పవన్ కళ్యాణ్ వస్తుండు 3వ తారీఖు నాడు. అందరూ రాగలరు కొండగట్టుకు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కోరుట్ల నియోజకవర్గం రామారావు గారి ఆధ్వర్యంలోనైతే డప్పు దరివేస్తూ అమ్మక్కపేట గ్రామంలో డప్పు చాటింపేసి పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున కొండగట్టుకు వస్తున్నారు అని చెప్పేసి గ్రామాన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పర్యటన గురించి తెలియజేశారు. అదేవిధంగా కోరుట్ల నియోజకవర్గము అదేవిధంగా మెట్పల్లి పట్టణంలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అయితే చలో కొండగట్టు పోస్టర్ని రామారావు గారి ఆధ్వర్యంలో కోరుట్ల జన సైనికులు అయితే ఆవిష్కరణ చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున కొండగట్టుకు వస్తున్న సందర్భంగా ఈ యొక్క యాత్రను జయప్రదం చేయాలని చెప్పి జన సైనికులకు అయితే పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గం పిఓసి రామారావు గారు, అదేవిధంగా ఈశ్వర్ నగర్ ఉప సర్పంచి రమేష్ గారు, అదేవిధంగా గుమ్లాపూర్ వార్డు సభ్యులు అడ్లగట్ట సురేష్ గారు, అదేవిధంగా జన సైనికులు సాయి కృష్ణ గారు, విజయ్ గారు, సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, ప్రశాంత్ గారు, కరుణాకర్ గారు, మహేష్ గారు, భాస్కర్ గారు, శశి గారు, రాజు గారు, రిష్వంతులు తదితర జన సైనికులు అయితే పాల్గొన్నారు. కొండగట్టు యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోస్టర్ ఆవిష్కరణ చేసి గ్రామాన డప్పు చాటింపేసి మరి జనాలకి పవన్ కళ్యాణ్ గారి పర్యటన గురించి తెలియజేయడం అయితే జరిగింది. సో వారి మాటల్లోనే వినండి, మీకే అర్థమైంది ఈ యొక్క ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వాళ్ళు కృషి చేశారనేది వాళ్ళ మాటల్లో వినండి. జై జనసేన. జనవరి 3వ తారీఖు నాడు మన కొండగట్టు అంజన్న స్వామి దగ్గరికి మన పవన్ కళ్యాణ్ రాక ఏదైతే ఉందో దాని గురించి మనం ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. చెలో కొండగట్టు అనే పోస్టర్ని ఇక్కడ నిజమైన అంటే విషయం ఏంటిదంటే ఏ ప్రభుత్వాలు అంటే ఇప్పటి వరకు మనకు గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్న ప్రభుత్వం కావచ్చు, మన కొండగట్టు పరిస్థితి చూస్తే చాలా పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అక్కడ భక్తులు విపరీతంగా ఉంటారు. అంటే ఎలాంటి దానికి సంబంధించిన అక్కడ వసతులు లేవు. కాబట్టి అలాంటి వసతులను కల్పించడానికి ఈరోజు దీక్షాపరులు ఎంతోమంది దీక్ష తీసుకొని ఎక్కడెక్కడ మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన కొండగట్టుకు రావడం జరుగుతుంది. వాళ్ళందరి కోరిక మేరకు మన కొండగట్టు అధిష్టానం ఏదైతే వాళ్ళు ఇచ్చిన అయ్యవార్లు చెప్పిన మాటల మేరకు దీక్షాపరుల గురించి మండపం ఏదైతే ఉందో దీక్షా మండపం 2000 మందికి ప్లస్ అదేవిధంగా 96 గదులు అంటే 35,19,00,000 నిధులు టీటీడీ దేవస్థానం నుంచి మన కొండగట్టు అంజన్న ఆలయానికి నిధులు శాంక్షన్ చేపించి దానికి సంబంధించిన భూమి పూజ శంకుస్థాపన గురించి 3వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. దానికి మన భక్తులందరుగా ప్లస్ జన సైనికులు వీరమిగులందరూ తల్లిగా వచ్చి ఘన స్వాగతం తెలపాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మన టీటీడీ దేవస్థానం నుంచి 35,19,00,000 రూపాయలు 96 గదులు ప్లస్ అదేవిధంగా 2,000 మందికి దీక్షా మండపం ఏర్పాటుకై మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మనకు జనవరి 3వ తారీఖు నాడు భూమి పూజ శంకుస్థాపనకై మన కొండగట్టుకు విచ్చేస్తున్నాడు. దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించడం మన మెట్పల్లి పట్టణంలో చేయడం జరిగింది. ఇందులో కారణంగా వచ్చే భక్తులందరూ ప్లస్ అదేవిధంగా జన సైనికులు వీర మహిళలు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ కోరుట్ల నియోజకవర్గ పిఓసి రామారావు అండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మాట్లాడుతున్నాం. జై పవన్ కళ్యాణ్. కళ్యాణ్ వస్తుండు 3వ తారీఖు నాడు కొండగట్టుకు. అందరూ రాగలరు.